Hi guys, welcome back to my channel, The Fantastic Four First Steps. 2022 శాన్ డియో కామిక్ కాన్లో మార్వెల్ స్టూడియోస్ బాస్ అయిన కెవిన్ ఫెగ్గీ ఫేజ్ 5 ఇంకా ఫేజ్ 6 ప్రాజెక్ట్స్ని అనౌన్స్ చేశాడు. అందులో ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ కూడా ఒకటి. తర్వాత ఈ మూవీకి 2024లో ది ఫస్ట్ స్టెప్స్ అనే టైటిల్ ఇచ్చారు. అయితే ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ మూవీ కోసం ఫ్యాన్స్ అందరూ ఈగర్లీ అయితే వెయిట్ చేస్తున్నారు. అందులో నేను ఒకడిని. ఇప్పుడు నడుస్తున్న మల్టీవర్స్ సాగాకి ఈ మూవీ చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ మూవీ డూమ్స్ డేకి ఇంకా సీక్రెట్ వార్స్కి ఒక రోడ్ మ్యాప్ లాంటిది. ఈ మూవీలో జరిగే ఈవెంట్స్ అన్నీ కూడా డూమ్స్ డేకి దారితీస్తాయి. మార్వెల్ స్టూడియోస్కి ఈ మూవీ ఎంత ముఖ్యమో మన మార్వెల్ ఫ్యాన్స్కి కూడా అంతే ముఖ్యం. ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీ ఈ నెల 25th అయితే థియేటర్స్లో వస్తుంది. నాకు తెలిసినంతలో చాలామంది ఈ మూవీని థియేటర్లోనే వాచ్ చేస్తారనుకుంటా. ఈ మూవీకి సంబంధించిన టీజర్స్, ట్రైలర్స్ అన్నీ కూడా వచ్చేసాయి. ఈ మూవీని చూసే ముందు మీరు నేను తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటో ఈ వీడియోలో మనందరం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎందుకు కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. అలాగే ప్రతి విషయాన్ని మనము పాయింట్స్ ప్రకారం అయితే మాట్లాడుకుందాం. నెంబర్ 1, ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్. ఈ మూవీ ఎంసీలో రాబోతున్న 37th ఫిలిం. అలాగే మార్వెల్ ఫేజ్ 6లో వస్తున్న ఫస్ట్ మూవీ ఇది. ఓల్డ్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీస్కి దీనికి ఎటువంటి సంబంధం ఉండదు. ఇది ఒక రీబూట్ మూవీ. మార్వెల్ ఒక ఫ్యామిలీ టైప్లో ఈ మూవీని తీసుకొస్తుంది. నెంబర్ 2, సెట్టింగ్. ఈ మూవీ యొక్క డైరెక్టర్ అయిన మ్యాట్ షాక్మ్యాన్ ఈ మూవీని రెట్రో ఫ్యూచరిస్టిక్ స్టైల్లో అయితే డిజైన్ చేశాడు. ముఖ్యంగా కామిక్స్ నుండి ఇన్స్పైర్ అయ్యాడు. ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ స్టోరీ అంతా కూడా 1960sలో ఉంటుంది. అలాగే ఇది ఒక ఆల్టర్నేట్ యూనివర్స్లో ఉంటుంది. నెంబర్ 3, ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఆరిజిన్. ముఖ్యంగా మనము దీని గురించి మాట్లాడుకోవాలి. చాలామందికి దీని మీద చాలా డౌట్స్ అయితే ఉంటాయి. ఈ మూవీలో ఫ్యాంటాస్టిక్ ఫోర్ యొక్క ఆరిజిన్ని చూపిస్తారా లేదా అని. అంటే ఓల్డ్ మూవీస్లో ముఖ్యంగా వీళ్ళ యొక్క ఆరిజిన్ని చూపిస్తారు. కానీ ఈ మూవీ విషయానికి వస్తే ఇందులో మార్వెల్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఆరిజిన్ని చూపించడం లేదు. డైరెక్ట్గా మూవీ మెయిన్ స్టోరీలోకి అయితే దిగిపోద్ది. ఐ థింక్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్కి పవర్స్ వచ్చిన 4 years తర్వాత ఈ మూవీ యొక్క స్టోరీ ఉంటుందని అనుకుంటా. ఓల్డ్ మూవీస్ చూస్తే అర్థమవుతుంది వీళ్ళకి పవర్స్ ఎలా వచ్చాయని. నెంబర్ 4, మూవీ ప్లాట్. ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీం వాళ్ళు హీరో లైఫ్ని మరియు ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో గ్రహాలను నాశనం చేసే కాస్మిక్ ఎంటిటీ అయిన గ్యాలక్టస్ మరియు అతని హెరాల్డ్ అయిన సిల్వర్ సఫర్ని ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీం అయితే ఎదుర్కొంటుంది. ఈ టీం గవర్నమెంట్ కోసం శాస్త్రవేత్తలుగా మరియు అంతరిక్ష అన్వేషకులుగా అయితే పనిచేస్తూ ఉంటారు. మన అవెంజర్స్ ఎలాగైతే అవెంజర్స్ బిల్డింగ్లో ఉంటారో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఈ టీం మ్యాన్హాటన్లోని బాక్స్టర్ బిల్డింగ్లో అయితే ఉంటారు. ఈ మూవీలో ఛాన్స్ ఉంటే ఫ్యూచర్ ఫౌండేషన్ని చూస్తాం. మరియు 1978 యానిమేటెడ్ సిరీస్ నుండి హెర్బీ అనే రోబోట్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్కి అసిస్టెంట్గా ఉంటుంది. గ్యాలక్టస్ 2007 ఫ్యాంటాస్టిక్ ఫోర్ రైజ్ ఆఫ్ సిల్వర్ సఫర్లోని మేఘం లాంటి కామిక్ అక్యురేట్ డిజైన్ని కలిగి ఉంటాడు. ఓల్డ్ మూవీస్లో మేల్ సిల్వర్ సఫర్ని చూస్తాం. కానీ ఈ మూవీలో లేడీ సిల్వర్ సఫర్ని అయితే చూస్తాం. ఈ రోల్లో సెల్బల్ అయితే యాక్ట్ చేసింది. గ్యాలక్టస్ ఓడిపోవడంతో ఈ మూవీ స్టోరీ ఆగిపోదని చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. అవెంజర్స్ డూమ్స్ డే మరియు అవెంజర్స్ సీక్రెట్ వార్స్ కోసం ఒక క్లిప్ హ్యాంగర్ని మూవీ చివరిలో సెటప్ చేయవచ్చు. రీడ్ మరియు సూ యొక్క సూపర్ పవర్డ్ కొడుకైన ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని ఈ మూవీలో చూస్తాం. ఈ ఫస్ట్ స్టెప్స్ టైటిల్ ఫ్రాంక్లిన్కి సంబంధించింది కావచ్చు. లీక్ అయిన రూమర్స్ ప్రకారం ఫ్యాంటాస్టిక్ ఫోర్ మల్టీవర్సల్ ఎక్స్పెరిమెంట్ తప్పు జరగడం వల్ల వారిని సీక్రెట్ టైమ్లైన్ నుండి ఈ ఆల్టర్నేట్ యూనివర్స్లోకి లాగడం జరుగుతుంది. లేదా వీళ్ళు డూమ్ కోసం మల్టీవర్స్లో ట్రావెల్ చేయవచ్చు. అలా వీళ్ళు S616కి అయితే రావచ్చు. నెంబర్ 5, మెయిన్ విలన్. ఈ మూవీలో మెయిన్ విలన్ ఎవరు అనే విషయానికి వస్తే ప్రతి ఒక్క మార్వెల్ ఫ్యాన్కి తెలుసు ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ యొక్క మెయిన్ ఎనిమీ వచ్చేసి గ్యాలక్టస్ అని. చాలామంది ఉన్నారు. వాళ్ళ గ్యాలక్టస్ ఒకడు. గ్యాలక్టస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ కాస్మిక్ ఎంటిటీ. ఎందుకంటే ఇప్పుడు MCU 7th కాస్మోలో ఉంది. మార్వెల్ కామిక్స్ని ఒకసారి మనం చదివితే ప్రతి కాస్మోలో ఒక పవర్ఫుల్ కాస్మిక్ ఎంటిటీ అయితే జన్మిస్తాడు. అలా 7th కాస్మోలో పుట్టిన వాడే ఈ గ్యాలక్టస్. 6th కాస్మోలో గ్యాలక్టస్ ఒక నార్మల్ హ్యూమన్ టాప్ ప్లానెట్లో ఉంటాడు. ఇతను ఎలా గ్యాలక్టస్గా ట్రాన్స్ఫర్ అవుతాడని ఆరిజిన్ వీడియోలో ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి. గ్యాలక్టస్ మంచి వనరులు ఉన్న ప్లానెట్స్ని డెవర్ చేస్తూ ఉంటాడు. ఇలా గ్యాలక్టస్ MCUను బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. అయితే గ్యాలక్టస్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా వెళ్ళిపోడు ప్లానెట్స్ని తినడానికి. ఇతనికి కొంతమంది హెరాల్డ్స్ అయితే ఉంటారు. వాళ్ళల్లో సిల్వర్ సఫర్ కూడా ఒకరు. గ్యాలక్టస్ సిల్వర్ సఫర్ యూనివర్స్ని తినడానికి వెళ్ళినప్పుడు సిల్వర్ సఫర్ గ్యాలక్టస్ ఒక ఒప్పందం చేసుకుంటుంది. నా యూనివర్స్ని వదిలేస్తే
నేను మీకు ఇలాంటి మంచి వనరులు ఉన్న యూనివర్సెస్ని వెతికి పెడతా అని. ఇంకా అప్పటి నుండి సిల్వర్ సఫర్ గ్యాలక్టస్కి మంచి మంచి యూనివర్సెస్ని వెతికి పెడుతూ ఉంటుంది. ఈ విధంగా సిల్వర్ సఫర్ ద్వారా ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్కి గ్యాలక్టస్ అయితే మెయిన్ విలన్గా అవుతాడు. చాలామంది సిల్వర్ సఫర్ మెయిన్ విలన్ అనుకుంటారు, కానీ కాదు, సిల్వర్ సఫర్ గ్యాలక్టస్ కోసం పనిచేస్తూ ఉంటాడు. అంతే ట్రైలర్లో కూడా మనము గ్యాలక్టస్ని ఇంకా సిల్వర్ సఫర్ని చూస్తాం. అయితే ఈ మూవీలో గ్యాలక్టస్ ముందు వీళ్ళ యొక్క యూనివర్స్ని నాశనం చేయాలని వస్తాడు. కానీ ఎప్పుడైతే రీడ్ రిచర్స్ ఇంకా సూజన్ స్ట్రోమ్ యొక్క కొడుకును చూస్తాడో ఇంకా అప్పటి నుండి తన ప్లాన్ని చేంజ్ చేసుకుంటాడు. నెంబర్ 6 ఫ్రాంక్లిన్ రిచర్డ్స్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్. నో వన్ క్యాన్ బీట్ హిమ్. ఇకపైన ఈ క్యారెక్టర్ మార్వెల్ని రూల్ చేస్తుంది. ఫ్యూచర్లో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన క్యారెక్టర్ అయిపోతుంది. ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ రీడ్ రిచర్డ్స్ ఇంకా సూజన్ స్ట్రోమ్ యొక్క కొడుకు. ఫ్రాంక్లిన్ రిచర్డ్స్కి పుట్టుకతోనే కాస్మిక్ లెవెల్ పవర్స్ అయితే వస్తాయి. అంటే దెబ్బకు రియాలిటీని మార్చగలడు. మార్వెల్లో ఉన్న గాడ్స్ సైతం ఫ్రాంక్లిన్ అంటే వచ్చబోసుకుంటారు. ఇప్పుడు ఈ మూవీలో మెయిన్ విలన్గా కనిపించబోయే గ్యాలక్టస్కి కూడా ఫ్రాంక్లిన్ కావాలి. అయితే ఈ మూవీలో ఫ్రాంక్లిన్ని మనము 1 year బేబీగా అయితే చూడబోతున్నాం. రాబోయే అవెంజర్స్ డూమ్స్ డేలో ఇంకా అవెంజర్స్ సీక్రెట్ వార్స్లో ఒక మెయిన్ రోల్లో ఫ్రాంక్లిన్ అయితే మనం చూస్తాం. ఈ ఫ్రాంక్లిన్ గురించి చెప్పాలంటే ఈ వీడియో అయితే సరిపోదు. అందుకే నేను ముందే ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ గురించి ఒక ఆరిజిన్ వీడియో చేశాను. ఇన్ కేసు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి. ఈ వీడియోలో నేను ప్రతి ఒక్క విషయాన్ని చెప్పాను. నెంబర్ 7 డాక్టర్ డూమ్ ఎంట్రీ. డాక్టర్ డూమ్ కోసం ప్రపంచం మొత్తం వేచి చూస్తుంది, ఇంతకీ ఈ మూవీలో కనిపిస్తాడా లేదా అని. ఇన్ కేస్ కర్మగాలి కనిపించాడే బాక్స్ ఆఫీస్ మొత్తం తగలబడిపోతుంది. ఎందుకంటే ఆ డూమ్ రోల్లో యాక్ట్ చేస్తుంది ఆషామాషా మనిషి కాదు, రాబర్ట్ డౌనీ జూనియర్. చాలామందికి ఉన్న అతిపెద్ద క్వశ్చన్ ఇదే, డూమ్ ఈ మూవీలో ఉంటాడా లేదా అని. ఇలా చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి. నాకు తెలిసినంతలో డూమ్ ఈ మూవీ యొక్క పోస్ట్ క్రెడిట్స్లో కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్య చాలా రూమర్స్ వస్తున్నాయి పోస్ట్ క్రెడిట్స్లో డూమ్ కనిపిస్తాడని. డూమ్ ముఖ్యంగా ఫ్యాంటాస్టిక్ ఫోర్కి మెయిన్ విలన్. చెప్పాలంటే గ్యాలక్టస్ కంటే కూడా డూమే మెయిన్ ఎనిమీ ఈ టీంకి. ఇంకా చెప్పాలంటే రీడ్ రిచర్డ్స్కి కాలేజీ నుండే విక్టర్ వాన్ డూమ్ పెద్ద రైవల్గా ఉంటాడు. అలాగే ఈ మూవీలో గ్యాలక్టస్కి ఫ్రాంక్లిన్ కావాలి, అదేవిధంగా డూమ్ కూడా కావాలి. దీని మీద చాలా రూమర్సే ఉన్నాయి. ఎందుకంటే ఫ్రాంక్లిన్కి ఉన్న పవర్స్ అలాంటివి ఇలాంటివి కాదు. డూమ్ గురించి మీరు తెలుసుకోవాలంటే అతని గురించి నేను మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే చేశాను, అవి చూడండి, మీకు అర్థమైపోతుంది. నెంబర్ 8 మెయిన్ క్యారెక్టర్స్. కనిపించబోయే మెయిన్ క్యారెక్టర్స్ గురించి కూడా మనము మాట్లాడుకోవాలి. మెయిన్గా ఇందులో ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ని చూస్తాం, ఎందుకంటే వీళ్ళే మెయిన్ కాబట్టి. ఈ టీంలో మొత్తము 4 ఉంటారు. రీడ్ రిచర్డ్స్ ఏకేఏ మిస్టర్ ఫ్యాంటాస్టిక్, సూజన్ స్ట్రోమ్ ఏకేఏ ఇన్విజిబుల్ ఉమన్, జానీ స్ట్రోమ్ ఏకేఏ హ్యూమన్ టచ్, బెన్ గ్రిమ్ ఏకే ది థింగ్. అలాగే మెయిన్ రోల్లో గ్యాలక్టస్ని సిల్వర్ సఫర్ని చూస్తాం. ఇంకా హెర్బీ అనే రోబోట్, ఇంకా గిగాంట్ అనే మాన్స్టర్ని కూడా ఇందులో చూస్తాం. ఇంకా మొత్తానికి ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీని చూసే ముందు మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇవి. ఈ వీడియో చూస్తే మీకు ఈ మూవీ మీద ఒక ఐడియా అయితే వస్తుంది. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.